హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ద లిఖిత వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నాను. డ్రై ఫ్రూట్ లడ్డు చేయాలంటే మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఓపిక చాలా ఉండాలి. ఎందుకంటే ఆ డ్రై ఫ్రూట్స్ కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఓపిక కావాలి. మేమైతే డ్రై ఫ్రూట్స్ అన్ని ముందే కట్ చేసి పెట్టుకున్నాము. మనం ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, పర్టికులర్ గా ఇవే వేసుకోవాలని అయితే ఏమీ లేదు. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు మంచి టిప్స్ కూడా చెప్తాను. మనమైతే ముందుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని నెయ్యిలో వేయించుకోవాలి. మరీ ఎక్కువ నెయ్యిలో వేయించుకోకండి, కొంచెం తొందరగా ముక్క వాసన వచ్చేస్తుంది. లైట్గా నెయ్యి వేసి వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ కట్ చేసుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ అన్ని ఒకేసారి నెయ్యిలో వేసి వేయించకండి. ఎలాగో అన్ని వేయించేదే కదా అని మనం ఒక్కసారి వేసి వేయించామనుకో కొన్ని మాడిపోతూ ఉంటాయి. అలాగే ఖర్జూరాలు తీసుకునేటప్పుడు మనం ఎప్పుడైనా కొంచెం మెత్తగా ఉన్నాయి, జ్యూసీగా ఉన్నాయి చూసి తీసుకోవాలి. గట్టిగా ఉన్న ఖర్జూరాలు తీసుకుంటే మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి మంచిగా మిక్స్ అవ్వవు అండ్ లడ్డూలు కూడా మనం అనుకున్న విధంగా రావు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, హై ఫ్లేమ్ లో పెట్టి అస్సలు వేయించకండి, డ్రై ఫ్రూట్స్ అనేవి తొందరగా మాడిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని డ్రై ఫ్రూట్స్ విడివిడిగా నెయ్యిలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి. ఇలా మనం అన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇదే పాన్ లో నెయ్యి వేసుకొని ముందుగానే గింజలు తీసేసి మిక్సీ పట్టిన ఖర్జూరాలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న ఖర్జూరాలని మనం డ్రై ఫ్రూట్స్ లో వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఖర్జూరాలు డ్రై ఫ్రూట్స్ అన్ని మంచిగా మిక్స్ అవ్వాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఖర్జూరాలు డ్రై ఫ్రూట్స్ మొత్తం మంచిగా కలిసిపోవాలి. ఇప్పుడు ఇందులో మీకు కావాలంటే తేనె వేసుకోవచ్చు, మేమైతే వేసుకుంటున్నాం. ఇదైతే కంపల్సరీ అని ఏం లేదు, ఆప్షనల్. మీరు కావాలంటే ఖర్జూర ప్లేస్ లో అంజీర్ లేదా బెల్లంతో కూడా డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా మంది డ్రై ఫ్రూట్స్ కట్ చేయడం కష్టం అవుతుందని మిక్సీలో పడుతుంటారు. అలా చేస్తే మీకు డ్రై ఫ్రూట్స్ అనేది ఇలా కట్ అవ్వవు, అది పిండి పిండి అయిపోతుంది, అసలు లడ్డు అనేది సరిగ్గా రాదు. నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతూ డ్రై ఫ్రూట్ లడ్డు చేశారనుకో మీరు ఖచ్చితంగా 100% స్వీట్ హౌస్ లో ఎలా ఉంటుందో అలాంటి డ్రై ఫ్రూట్ లడ్డు తింటారు. ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతుంది. ఇంతే అండి, ఈజీ అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ద లిఖిత వ్లాగ్స్. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.